హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇంటి గడపను శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారు. మన ఇంటి గడప అది కేవలం ఒక తలుపు మాత్రమే కాదు, అది మన ఇంటికి వచ్చే అదృష్టానికి ద్వారం. మన ఇంటిలోనికి అదృష్టం రావాలి అన్నా, దురదృష్టం పోవాలి అన్నా కేవలం ఆ గడప మీదనే ఆధారపడి ఉంటుంది. మనము తెలియక చేసే తప్పుల వలన లక్ష్మీదేవి మన ఇంటిలోనికి, అంటే మన ఇంటి నుంచి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. చాలామంది గడపలకి పసుపుని రాస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మీకు తెలుసా? చాలా అంటే మనం చేసే చాలా చిన్న చిన్న తప్పుల వల్లే లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి రావటం ఆగిపోతుంది. ఈరోజు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 12 తప్పులు కనుక మీరు చేస్తున్నట్లయితే వెంటనే ఆపండి. లేదంటే ఎంత కష్టపడినా కూడా డబ్బు నిలవదు, లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉండదు. మీరు ఎంత కష్టపడినా కూడా అది వృధానే అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ 12 తప్పులను చేయకుండా ఉండండి. అవేంటి అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే కనుక ఓం నమ శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. గడపకి పసుపు రాస్తున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఆ చిన్న చిన్న పొరపాట్లు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి అవి ఏంటి అని తెలుసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి. ముందుగా మనం చేస్తున్నటువంటి మొదటి తప్పు ఏంటంటే కనుక మురికి గడప మీద పసుపుని రాయడం. పసుపు రాయడానికి ముందు గడపని శుభ్రంగా ఉంచాలి. మురికి మీద పసుపు రాస్తే అది శుభం కాదు అని గుర్తుపెట్టుకోండి. గడప మీద పసుపు కుంకుమని రాసేటప్పుడు తప్పనిసరిగా గడపని నీటితో శుభ్రం చేయండి. ఇలా శుభ్రం చేయకుండా అక్కడక్కడే అలాగే ఉంచేస్తూ మరకలు మాసికలు ఉంచుతూ మీరు గడప మీద పసుపు రాస్తే కనుక మీ ఇంటికి అరిష్టం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ తప్పునైతే అస్సలు చేయకండి. గడపకి పసుపు రాస్తున్న మహిళలు ఈ నియమాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీని వలన మీ ఇంటికి జరిగే అరిష్టాన్ని మీరు వెలకట్టలేరు. ఇక రెండవ తప్పు ఏంటంటే కనుక గడపపై రాయకపోవడం. ఎండని గడపపై రాయకపోవడం. మీరు నీరు వేసి వెంటనే పసుపు రాస్తే అది చెదిరిపోతుంది. ముందుగా మీరు గడపపై నీటిని వేసి దానిని తుడిచి తరువాత దానిని పూర్తిగా ఎండనివ్వాలి. గడపని పూర్తిగా ఎండనిచ్చిన తరువాత మీరు అప్పుడు మాత్రమే గడపపై ముగ్గులు వేయాలి, పసుపుని పెట్టాలి. అంతేకాని పచ్చి గడప పైన మీరు ముగ్గులు వేసినట్లయితే అది పోతుంది. కాబట్టి మీ ఇంటికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ తప్పుని కూడా చెయ్యకండి. అలాగే మూడవ తప్పు ఏంటంటే కనుక ఎడమ చేతితో పసుపుని రాయడం ఎప్పుడూ చేయకండి. కుడి చేతితోనే పసుపుని రాయాలి. గడపకి ఇది శుభప్రదమైనటువంటి సాంప్రదాయం. కాబట్టి ఈ నియమాన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇక నాలుగవ తప్పు ఏంటంటే కనుక కోపంలో లేదా తొందరలో చేయడం. అంటే మీరు ఏదో కోపంతో మీ ఇంట్లో వాళ్ళ మీద కోపంతో మీరు ఈ గడపకి పసుపు రాసే కార్యక్రమాన్ని అస్సలు చేయకండి. దీని వలన మీకు అదృష్టం జరుగుతుంది. ఎవరి మీదో కోపము మీరు గడప మీద తీసినట్లయితే లక్ష్మీదేవి మీద తీసిన దానితో సమానం. కాబట్టి లక్ష్మీదేవి అలాగే మీ ఇంటిలోనికి రాకుండా పోతుంది. కాబట్టి ఈ పనిని అయితే అస్సలు చేయకండి. తొందరగా చేయాలనే ఉద్దేశంతోనైతే, అంటే గడపకి పసుపును రాసే కార్యక్రమాన్ని చేయకండి. దీనిని ఒక పూజలా భావించి మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని గడపకి పసుపుని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువు తీరి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. ఆ తర్వాత వచ్చేసి మనం గడపకి పసుపును రాయడానికి నీటిని వాడుతూ ఉంటాము కదా. ఆ నీటిని చెత్త నీరు, మురికి నీరు అస్సలు వాడకూడదు. పాడైపోయినటువంటి నీరు లేదంటే ఏదైనా మురికి నీరును అస్సలు వాడకూడదు. పసుపుని కలపడానికి ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి నీటిని మాత్రమే వాడాలి అని గుర్తుపెట్టుకోండి.
ఆ తర్వాత గడప మధ్యలో మాత్రమే రాయడం, కొంతమంది మధ్యలో మాత్రమే పసుపుని రాస్తూ ఉంటారు. కానీ గడపకు రెండు వైపులా కూడా సమానంగా పసుపును రాయాలి. ఇలా సగం సగం చేస్తే కనుక ఆ శ్రీ మహాలక్ష్మి దేవికి కోపం వస్తుంది. దీని వలన మీకు డబ్బు అనేది రాకుండా ఉంటుంది. మీ ఇంటిలోనికి దురదృష్టం అనేది అడుగు పెడుతుంది. కాబట్టి ఇటువంటి తప్పును అస్సలు చేయకండి. ఆ తర్వాత పాత పసుపు మీద కొత్త పసుపుని రాస్తూ ఉంటారు. అంటే గడపని క్లీన్ చేయకుండానే అలాగే ఉంచేసి మనం ఇంతకుముందు పెట్టిన పసుపు మీదనే మళ్ళీ పసుపుని రుద్దేసి పాతది తొలగించకుండా కొత్తది రాస్తే అది శుభం కాదు. ఇలా చేయటం వలన మన ఇంటిలోనికి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. దీని వలన మనకి ఆరోగ్య సమస్యలు అంటే వస్తూ ఉంటాయి. అంటే ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం సంభవిస్తుంది. దీని వలన ఖర్చులు పెరుగుతాయి. దరిద్ర దేవత మన ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఇలాంటి పనిని అస్సలు చేయకండి. ఇక 8వ తప్పు వచ్చేసి రాత్రి సమయంలో పసుపుని రాయడం. పసుపును ఎప్పుడూ కూడా ఉదయం లేదా సాయంత్రం మాత్రమే రాయాలి. మనకి ఈ కాలంలో అంటే ఈ మధ్య కాలంలో మనము మహిళలందరూ కూడా ఎంతోమంది గృహిణులు ఉంటున్నారు. వాళ్ళైతే ఉదయము లేదా సాయంత్రం పూట మాత్రమే పసుపును రాసి దేవుడికి దీపాన్ని వెలిగిస్తున్నారు. కానీ ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు వారికి సమయం అనేది ఉండదు. కాబట్టి రాత్రి సమయంలో ఇల్లు వాకిళ్ళు తుడుచుకొని రాత్రిపూట గడపలకి పసుపును పెట్టేస్తూ ఉన్నారు. కానీ ఇలా చేయటం అస్సలు మంచిది కాదు అని మనకు శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది. ఎంతోమంది జ్యోతిష్య పండితులకు కూడా ఈ మాటనైతే చెప్పడం జరిగింది. కాబట్టి రాత్రిపూట అస్సలు ఇలా చేయకండి. మీకు వీలు లేకుంటే ఏదైనా ఒక వారాన్ని చూసుకొని ఆ వారం నాడు గడపలకి పసుపు కుంకుమని రాసుకోండి. మీరు పూజలు చేయండి. కానీ ఇలా రాత్రి సమయంలో గడపలకి పసుపు రాయడం చాలా అరిష్టం అని శాస్త్రాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ తప్పును అస్సలు చేయకండి. అలాగే శనివారం అమావాస్యలు కూడా నిర్లక్ష్యం చేయడం ఈ రోజుల్లో మరింతగా శ్రద్ధగా చెయ్యాలి. లేదంటే కనుక ఫలితం తగ్గిపోతుంది. శనివారం కలియుగ దేవుడు అయినటువంటి శ్రీనివాసునికి శనివారం అంటే చాలా ఇష్టం. ఈ రోజున గడపకి పసుపు రాసే కార్యక్రమాన్ని మరింత శ్రద్ధగా చెయ్యాలి. ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది. అమావాస్య రోజున చాలామంది కూడా వదిలేస్తూ ఉంటారు. అమావాస్య మంచిది కాదు అని, లేదంటే అమావాస్య మాకు పనికి రాదు అని చెప్పేసి, లేదంటే అమావాస్య అంటే మాకు భయం అని చెప్పేసి పూజలు చేయకుండా వదిలేస్తారు. కానీ అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. ఈ సమయంలో మీరు గడపలకు పసుపు రాసి లక్ష్మీదేవికి ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి మీ ఇంటిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఇంకాస్త శ్రద్ధగా మీరైతే ఈ పనులనైతే పూర్తి చేసుకోవాలి. ఇక 10వ తప్పు వచ్చేసి గడపలకు పసుపును రాసిన తర్వాత కొంతసేపు తలుపులు తెరిచి ఉండాలి. అదృష్టం లోపలికి రావటానికి ఇది శుభ సూచకం. కానీ పసుపు రాసిన వెంటనే మీరు ఏదో పని మీద బయటకు వెళ్ళినా, లేదంటే తలుపులను మూసివేసినా కూడా అదృష్టం అనేది లోపలికి రాకుండా అక్కడే ఆగిపోతుంది. మనం చేసిన పనికి కూడా విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి తప్పును అస్సలు చేయకండి. అలాగే గడపలకు పసుపు రాసిన తర్వాత గడప మీద కాలు పెట్టి తొక్కడాలు, ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే ఇలా చేస్తారు. పెద్దవాళ్ళకైతే ఇది తెలుసు, ఇలా చెయ్యరు. కానీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకేం తెలుసండి. మనమే పెద్దవారిగా బాధ్యతలు తీసుకొని ఇలా చెప్పాలి, ఇలా చేయకూడదు అని చెప్పేసి చెప్తా ఉండాలి. ఇక 11వ తప్పు ఏంటంటే కనుక పసుపుని రాస్తూ చెడు మాటలు మాట్లాడడం. అంటే ఆ సమయంలో శుభప్రదమైన ఆలోచనలు మాత్రమే చేయాలి. దైవనామస్మరణ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది. దైవనామస్మరణ చేస్తూ ఉండండి. లేదంటే మంచి ఆలోచనలను ఆలోచించండి. ఇలా కాకుండా ఏదైనా చెడు మాటలు మాట్లాడడం, వాళ్ళని వీళ్ళ మీద చాడీలు చెప్పడం, వాళ్ళ మీద అపోహలతో మీరు ఏదో ఊహించుకుని వారి మీద చాడీలు చెప్పడం, వీళ్ళు నాశనం కావాలి, వీరు
వీరు ఇలా ఉండాలి, వీరు బాగుపడకూడదు, ఇలా చెడు మాటలను అస్సలు వాడకండి. ఇలా చేస్తే మీరు చేసిన పూజకి ఫలితం అనేది అస్సలు దక్కదన్నమాట. అలాగే చివరిగా చేయకూడనటువంటి తప్పు ఏంటంటే కనుక, కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, గడపలకి పసుపుని అస్సలు రాయరన్నమాట. అంటే ఏదో పండుగ వచ్చినప్పుడు లేదా ఏదో పబ్బం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒకసారి 2 సార్లు ఇలా గడపలకు పసుపును రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు. ఇలా నిర్లక్ష్యం అస్సలు చేయకండి. ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా గడపకి పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే మనకి ఎటువంటి హాని జరగదు, నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిలోనికి రాదన్నమాట. అనారోగ్య సమస్యలు ఉన్నా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మనకున్నటువంటి అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి తప్పులను అస్సలు చేయకుండా మంచిగా ఇప్పుడు చెప్పినటువంటి తప్పులను చేయకుండా మంచిగా ఉండండి. చూశారు కదండి, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఇవి చాలా చాలా చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి, కానీ అవి మనల్ని అదృష్టాన్ని మార్చివేస్తాయి అన్న సంగతి మనకి తెలియదు. మీ ఇంట్లో డబ్బు అనేది నిలవటం లేదా, ఎంత కష్టపడినా కూడా ఫలితం రావటం లేదా, అయితే ఈ రోజు నుంచే ఈ తప్పులను చేయడం ఆపేయండి. లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి రావడానికి మార్గం సిద్ధమవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసమైతే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మేము పెట్టే ప్రతి వీడియోని మీరైతే చూడగలుగుతారు. వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.